అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిలకడ దుంపలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. చిలకడ దుంపలు ఉడకబెట్టుకొని తింటాం అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా. మరి అది ఎలా ఉడికించితే మనకి టేస్టీగా ఉంటుందో అనే దాని గురించి ఈరోజు చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 1 కేజీ చిలకడ దుంపలను తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్లో ఇలా క్లీన్ చేసుకోవాలి. కొంచెం అక్కడక్కడ నల్లగా ఉన్నా సరే శుభ్రంగా పొట్టంతా తీసేసి అక్కడ వరకు కూడా ఒక 2-3 సార్లు కడిగితే మనం ఆ మట్టి ఉంటుంది కాబట్టి అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకొని 2-3 సార్లు వాటర్లో వాష్ చేసిన తర్వాత చిలకడ దుంపలు అడ్జస్ట్ ఉంటాయి కదా, ముందు వెనుక అవి కట్ చేసుకొని ఇలా శుభ్రంగా ఎక్కడైతే నలుపు ఉందో కొంచెం తొక్క అనేది రాపిడికి గురవుతూ ఉంటుంది కదా మనకి తీసుకొచ్చేటప్పుడు, అలాంటి దాన్ని కూడా మనం తీసేసుకోవాలి. ఇలా చూడండి, ఎక్కడైతే నల్లగా ఉందో అది మొత్తం తీసేస్తున్నాను. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎక్కువ మనం తింటూ ఉంటాం కదండి. చిలకడ దుంపలు ఉడకబెట్టుకుని తింటాం, లేకపోతే కుంపట్లో కాలుస్తారు కొంతమంది, చాలా టేస్టీగా ఉంటాయి. అలా కూడా కాల్చుకోవచ్చు. కొంతమంది ఆవిరిలో ఉడకబెట్టడం మరి మీకు తెలుసో లేదని ఈసారి నేను ఆవిరి మీద ఉడకబెడుతున్నాను ఈ చిలకడ దుంపల్ని. చూడండి, ఇలా అంతా కూడా క్లీన్ చేసుకున్నాం. మనం ఒక 2 సార్లు వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మనం అడ్జస్ట్లు తీసేసి ఒక కుక్కర్లోకి వేసుకుందామండి. ఇవన్నీ కూడా కుక్కర్లో ఉడకపెట్టి చూద్దాం. ఈరోజు ఈ చిలకడ దుంపలు ఇలా చేసుకోవటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా. ఆ వాటర్ పోసామనుకోండి చప్పదనం అది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, చప్పగా అనిపిస్తూ ఉంటుంది మనకు. వాటర్లోనే ఆ టేస్ట్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఉడకబెట్టడం కంటే మనం ఇలా ఆవిరిలో కుక్కర్ మీద ఉడకబెట్టుకోవడం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది చాలా హెల్దీ కూడా. చిలకడ దుంప అనేది చాలా హెల్దీ, మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ చిలకడ దుంప రోజుకు 1 చిలకడ దుంప అయినా తినాలని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా వాష్ చేసుకునే అన్నీ కూడా మనం చిలకడ దుంపల్ని ఇలా కుక్కర్లో వేసేసుకుందామండి. ఇలా కుక్కర్లో పెట్టేసుకొని చూడండి, ఇలా సర్దుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకుంటున్నాను నేను దీనిలో. ఒక 2 స్పూన్లు సరిపోతుందండి. అలాగే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ చిలకడ దుంపల్లోకి నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా 2 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా వాటర్ ఏమి పోయాల్సిన అవసరం లేదండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా కొంచెం టేస్టీగా ఉండటానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీనిలో ఒక చిన్న స్పూన్ వేసాను నేను. ఇలా వేసి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. నెయ్యి, బెల్లం, సాల్ట్ పట్టేలాగా కొంచెం గరిటెతో ఇలా కలిపేసుకోవాలి మనం ఈ చిలకడ దుంపల్ని. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం కుక్కర్కి మూత అనేది పెట్టేసుకుందామండి. ఇలా మంచిగా కలిపిన తర్వాత చూడండి, ఇలా బెల్లాన్ని పైన వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తీయగా. అలాగే కొంచెం ఉప్పు వేసాం కదండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సర్దేసుకొని మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాం మనం. ఇలా మూత పెట్టుకొని విజిల్ పెట్టేద్దామండి కుక్కర్కి. ఇలా విజిల్ పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి 1 విజిల్ వచ్చేంత వరకు, 1 విజిల్ సరిపోతుందండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 విజిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి మనం. ఇలా చూడండి, 1 విజిల్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చక్కగా ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేశాను నేను. చూడండి ఎంత చక్కగా ఆవిరిలో ఉడికిపోయాయో, చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో. అలాగే అంతే టేస్ట్ ఉంటాయండి నిజంగా. నెయ్యి, ఒక బెల్లం వేసుకున్నాం కదా ఒక 2 స్పూన్లు, ఈ రెండిటి ఫ్లేవరు చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతో, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఇలాగే నా వీడియోస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ రూపంలో మీకు ఎలా కుదిరిందో నాకు తెలియచేయండి.